బాహుబలి నుంచి తన సినిమాలన్నింటికీ పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకోవటమే కాదు, సినిమాకి పెంచేసుకుంటున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్తో సినిమా చేసేవాళ్ళు ఆ క్రేజ్ని అంతకన్నా ఎక్కువగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు నిర్మాతలే ఈ మార్కెటింగ్ పని చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీన్ మారింది. డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల వరకు అందరూ సినిమా విషయంలో స్మార్ట్ మార్కెట్ చేసుకుంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమానే. అలా ప్రతి సినిమా బై డిఫాల్ట్ పాన్ ఇండియా అయిపోతోంది. ఆల్ ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ అవుతోంది. అంతలా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్. జస్ట్ ఒక్క పోస్టర్ తోనే సినిమాకి కావలసినంత హైప్ తీసుకురావడం ప్రభాస్ కే చెల్లిందంటున్నారు ఫ్యాన్స్. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేస్తోన్న స్పిరిట్ అయితే అటు నార్త్ ఇటు సౌత్ కలిపి ఒకేసారి మార్కెటింగ్ చేసేస్తున్నారు. హీరోయిన్ గా తృప్తి, మరో ఇంపార్టెంట్ రోల్లో హాలీవుడ్ యాక్టర్ డాన్లీ, ఈ స్టార్ క్యాస్ట్ కంటే టాప్ లో ప్రభాస్ లుక్, ఇవన్నీ కలిపి సినిమాకి ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ఫస్ట్ నుంచే మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నవే. నాగాస్విన్ తో చేస్తున్న కల్కి 2 గురించి ఇప్పటికే అక్కడక్కడ హింట్లిస్తూనే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఫౌజీకి సోషల్ మీడియా స్టార్ అయిన ఇమాన్వి బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తిని యాడ్ చేసి నార్త్ జనాల కోసం మార్కెటింగ్ చేస్తున్నారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతున్న అల్లు అర్జున్ తన సినిమాలకి స్మార్ట్ మార్కెటింగ్ ఫార్ములాని అప్లై చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువగా స్టార్ క్యాస్ట్ మీద ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నుంచి 1870+ కలెక్షన్ల హీరోగా అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన తమిళ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అంటే వేరే మార్కెటింగ్ కావాలా అంటున్నారు జనాలు. వీటికి తోడు బాలీవుడ్ నుంచి 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొన్, యాడెడ్ అట్రాక్షన్ గా హాలీవుడ్ టీమ్. ఇంతకంటే ఓ సినిమాకి కావలసిన స్మార్ట్ మార్కెటింగ్ వేరే ఏదైనా ఉంటుందా అనుకుంటున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ కూడా తన సినిమాల్ని ఇనిషియల్ స్టేజ్ నుంచే మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కి అదే రేంజ్ ఈజ్ ఉన్న డైరెక్టర్ కూడా యాడ్ అవ్వడంతో సినిమాకి ముందే ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. కేజీఎఫ్, సలార్తో ప్రశాంత్ నీల్కున్న క్రేజ్ కి ఎన్టీఆర్ ఇమేజ్ కూడా యాడ్ అవుతూ ఉండడంతో ప్రీ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న డ్రాగన్ సినిమాని కూడా బజ్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సాలిడ్ యాక్షన్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ దెబ్బతో సినిమాపై బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. సినిమాకి స్పెషల్ గా ప్రమోషన్లు, మార్కెటింగ్ ప్లాన్ చేసుకునే వాళ్లు కొంతమందైతే అసలు స్టార్ క్యాస్ట్ తోనే కావలసినంత బజ్ క్రియేట్ చేసేవాళ్లు మరి కొంతమంది. వాళ్లలో విజయ్ దేవరకొండ సినిమాకి ఇప్పుడు కావలసినంత ప్రమోషన్ జరుగుతోంది. రియల్ బెస్ట్ కపులైన విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పుడు పెళ్లి చేసుకునే రియల్ కప్పులవడం, ఆ ఇద్దరూ కలిసి సినిమా చేస్తూ ఉండడంతో రణబాలి సినిమాకి కావలసినంత క్రేజ్ క్రియేట్ అవుతోంది. గీత గోవిందంలో ఈ పేరుకి ఉన్న క్రేజ్ మరోసారి రిపీట్ అవుతూ ఉండడంతో ఆడియన్స్ లోనే కాదు మార్కెట్లో కూడా భారీ అంచనాలున్నాయి.